వారి నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా అందరికీ అందరికీ అందుబాటులో ఉన్న లైట్లు ఏదైనా ఉన్నాయంటే మన భారతదేశంలో అవి గ్లో ఎల్ఈడి మాత్రమే అని మేము గట్టిగా విశ్వాసంగా చెప్పగలుగుతున్నాను. 7 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ గ్లో ఎల్ఈడి ఇవాళ దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో 12 అవుట్లెట్ పెట్టి కొన్ని వేల మందికి డైరెక్ట్గా కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పించడం కూడా వీరి ప్రయత్నం ఎంతో ఉంది. ఈ గత 7 సంవత్సరాల నుంచి నేను చాలా సైట్లో పెట్టాను, ఎక్కడ కూడా కంప్లైంట్ లేకుండా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ విడివిడి సామాన్లు కూడా తీసుకెళ్లి తయారు చేసుకుని మీరు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఏ ఎలక్ట్రికల్ ఎనీ ఐటమ్ ఉంటే లైట్స్ అంటే ఫస్ట్ మాకు గుర్తు వచ్చేది జీవోఎల్ఈడి. ట్యూబ్ లైట్స్ అయినా, బల్బ్ అయినా, ఫ్లడ్ లైట్ అయినా, ఈవెన్ స్ట్రీట్ లైట్ అయినా అన్ని అప్పటి నుంచి క్వాలిటీ ఇప్పటికి మాకు ఏం కంప్లైంట్స్ లేదు, ప్రాబ్లం లేదు. గ్లోయిడికి రండి, ఇండియా ప్రొడక్ట్స్ సపోర్ట్ చేయండి. హాయ్, నమస్తే. ఇప్పుడు గ్లోయిడ్ దగ్గర ఒక 1000 ప్రొడక్ట్స్ చూసుంటాం. ఈ రోజు ఒక 1200 ప్రొడక్ట్స్ చూద్దాం. ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ మమ్మల్ని ఏమడుగుతున్నారంటే మీ దగ్గర ప్రొడక్ట్స్ అన్ని ఒకసారి డిస్ప్లే చేయమన్నారు. వారందరి కోసం గ్లోయిడ్ 7th యానివర్సరీ సందర్భంగా ఈ 1200 ప్రొడక్ట్స్ ని మేము డిస్ప్లే చేశాము. సో మా దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్ మీకు చూపిస్తాను, 1 by 1 మనం చూద్దాం రండి. నా పేరు సామ కొండల రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడిని, తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్. ఈరోజు గ్లో ఎల్ఈడి 7వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ దాదాపుగా 1200 రకాల ఎల్ఈడి లైట్ పెట్టడం జరిగింది. దీనివల్ల మాలాంటి ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ కూడా ఎలక్ట్రికల్లో ఎప్పటికప్పుడు అధునాతమైన పద్ధతులు వస్తుంటాయి. అవి చూసి నేర్చుకోవడానికి గ్లో ఎల్ఈడి 7వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ మాకు చాలా ఉపయోగపడ్డది. దీనికి వారికి ఒకసారి ఈ కంపెనీ ఎండి అయిన సాంబరెడ్డి గారికి, అలానే రామకృష్ణ గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. రెండోది వెళ్తే తక్కువ రేట్లో ఎక్కువ నాణ్యత కల ప్రోడక్ట్లు ఉన్నాయంటే నాకు తెలిసి ఇన్ని A to Z కింది స్థాయి తక్కువ రేటు నుంచి మనకు కావాల్సిన హైయెస్ట్ వరకు కూడా అన్ని గ్లో ఎల్ఈడి దగ్గరికి వస్తే పేదవారి నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా అందరికీ అందుబాటులో ఉన్న లైట్లు ఏదైనా ఉన్నాయంటే మన భారతదేశంలో అవి గ్లో ఎల్ఈడి మాత్రమే అని మేము గట్టిగా విశ్వాసంగా చెప్పగలుగుతున్నాను. రెండోది అది 7 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ గ్లో ఎల్ఈడి ఇవాళ దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో 12 అవుట్లెట్ పెట్టి కొన్ని వేల మందికి, అలానే ఎలక్ట్రీషియన్లకు కూడా ఇండైరెక్ట్గా కొన్ని వేల మందికి, డైరెక్ట్గా కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పించడం కూడా వీరి ప్రయత్నం ఎంతో ఉంది. ఆ సందర్భంగా ప్రత్యేకంగా మా తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా సైడ్ నుంచి. ఎందుకంటే కరెంట్ అనేది చాలా ముఖ్యమైన మన జీవితాలకు అందరికీ దగ్గరికి సంబంధం ఉన్నది. ఇలా కరెంట్ను కొందామన్నా కూడా కొన్ని సందర్భాల్లో కరెంటు దొరక్క ఇన్వర్టర్లను పెట్టి సందర్భాలు కూడా మనం రాష్ట్రం చూసాం. అటువంటి జాతి సంపద అయిన ఎలక్ట్రికల్ని గ్లో ఎల్ఈడి వాళ్ళు దాన్ని మన పొదుపుగా వాడుకోవడానికి తక్కువ కరెంటుతోని ఎక్కువ మనకి వెలుతురు ఇచ్చే విధంగా కూడా ఈ లైట్లు తయారు చేయడం జరిగింది. అటువంటి కరెంటుని వీళ్ళు ఆదా చేస్తున్నందుకు జాతి నిర్మాణంలో, దేశ నిర్మాణంలో గ్లో ఎల్ఈడి పాత్ర ఎంత ఉందని కూడా చెప్పడానికి మేము సంకోచించట్లేదు. సో అటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన గ్లో ఎల్ఈడికి మరొకసారి మేము మా యూనియన్ తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఎప్పుడూ కూడా వారి సేవలను ఉపయోగించుకుంటాం. అలానే మా ఎలక్ట్రికల్ కార్మికులకి ఇందాకనే ఒక ప్రపోజల్ కూడా పెట్టాము. వారికి ఎలక్ట్రికల్ దీంట్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకందరికీ కూడా ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వమని కోరాము. మేము అన్ని రకాల కూడా కంపెనీకి చేదోడు వాదోడుగా ఉండి ఈ కంపెనీ అభివృద్ధి పరచడంలో మేము భాగస్వామ్యం అవుతాం. దానికి వాళ్ళు మాకు సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు. జై హింద్, జై గ్లో ఎల్ఈడి. చూడండి, ఈ రోజు మనం ఇక్కడ ఐమాక్స్ పోల్ స్టార్ట్ చేద్దాం. ఇది ఐమాక్స్ పోల్స్. సో మనకి 6 దొరుకుతాయి. అదే విధంగా
4 దొరుకుతాయి. వీటిలో స్క్వేర్ పోల్స్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ స్క్వేర్ పోల్స్, ఇవన్నీ స్క్వేర్ పోల్స్ ఉన్నాయి మనకి. అదే విధంగా ఆర్మ్స్ ఉంటాయి. ఈ అంటే మన బటర్ఫ్లై ఆర్మ్ అంటాం దీన్ని. సింగిల్ ఆర్మ్ ఉంటుంది, డబుల్ ఆర్మ్ ఉంటుంది. దీంట్లో మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో తయారు చేస్తాం. మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఒక షేప్ చూపించి ఈ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చూపిస్తాం అనమాట ఇది. సో ఇక్కడ కనుక చూస్తే ఈ సోలార్ ప్రొడక్ట్స్, ఈ సోలార్ ప్రొడక్ట్స్ లో ఇట్లా ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది చూడండి, ఇక్కడ ఇది లైట్ పెట్టాం, ఇక్కడ మనం దీని కింద లైట్ పెట్టాం, ఇక్కడ ప్యానల్ ఉంది. ఇది కనుక ఒకసారి సెటప్ చేసుకున్నాం అనుకోండి, మనకి 12 hours బ్యాకప్ వస్తుంది, 24 hours బ్యాకప్ కూడా వస్తుంది మనకి. ఈ 24 hours బ్యాకప్ కూడా వస్తుంది. ఇది మోషన్ బేస్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటి ప్రాజెక్ట్ మనం సిరి సంపద ప్రాజెక్ట్ చేసాము, సుమారుగా 110 పోల్స్ చేసాము. అద్భుతంగా ఉంది అది. అదే విధంగా ఇట్లా డబుల్ పోల్, డబుల్ ఆన్ కూడా ఇస్తాం. అటొక లైట్ ఇటొక లైట్ పెడతాం. అదే విధంగా ఇక్కడ ఇది దీని లోపల మోడల్ సెట్ చేసాం. ఇది పైన ప్యానల్ పెట్టి లైట్ ఇస్తాం. ఇటువంటి లైట్స్ ఇక్కడ పెడతాం. ఇది 50 watt, ఇది 50 watt లైట్ ప్రొడక్ట్, సోలార్ ప్రొడక్ట్. దీనికి అటాచ్ చేస్తాం. అటాచ్ చేస్తే ఏమవుతుందంటే దీంట్లో బ్యాటరీ ఉంటుంది కాబట్టి 12 hours బ్యాకప్ వస్తుంది. ఈవినింగ్ కాగానే ఇది లైట్ తక్కువ అవుతుంది కాబట్టి ఇది లైట్ వెలుగుతుంది. ఎప్పుడైతే లైట్ ఎక్కువ అవుతుందో ఇది లైట్ ఆగిపోతుంది. సో ఈ విధంగా సోలార్ ఆపరేషన్ జరుగుతుంది. దీంట్లో కూడా మనకి హై ఫెడ్ లైట్స్ ఉన్నాయి. దీంట్లో ఫెడ్ లైట్ ఉంటుంది, సోలార్ ఫెడ్ లైట్ అంటాం. ఈ సోలార్ ఫెడ్ లైట్ ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫెడ్ చేసుకోవచ్చు. మన కనుక ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లేదా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మనకి కష్టం అవుతుంది. ఏం కష్టం అవుతుందంటే మనకి అక్కడ ఎక్కువ టైము మన పవర్ సప్లై ఉండదు. అటువంటిప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు మనం. సో అదే విధంగా మనకి ఇవన్నీ చూసుకుంటే ఇవి సోలార్ గేట్ లైట్ అంటాం. ఇది చైనా ప్రొడక్ట్ అంటాం దీన్ని మనం. ఎందుకంటామంటే లో ఎండ్ లో ఉంటది. ఇది కాస్ట్ వచ్చి ఓన్లీ 2200 ఉంటుంది. తర్వాత వచ్చి మనకి సోలార్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ సోలార్ లైట్సే. దీన్ని సోలార్ ఇంటిగ్రేటెడ్ లైట్ అంటారు దీన్ని, సోలార్ ఇంటిగ్రేటెడ్ లైట్. ఈ సోలార్ ఇంటిగ్రేటెడ్ లైట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం అన్ని దీంట్లో సెటప్ అయి ఉంటాయి. దాంట్లో సపరేట్ పోలు పైలు వచ్చింది కదా, ఇవన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి. ఇట్లా అన్ని ఒక దాంట్లోనే ఉంటాయి మనకి. ఇది అడ్వాంటేజ్ మనకి. అదేవిధంగా ఇది కూడా పోలే. ఈ పోల్ యొక్క చూడండి, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ ఏముంది చూడండి, లైట్ వచ్చింది. సో ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ కూడా లైట్ ఉంది. అంటే మనకి కనుక లైట్ అనేది ఎక్కువ వైడర్ కవర్ అవ్వాలంటే అటువంటిప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇది చూడండి, డెకరేటివ్ పోల్స్. హైదరాబాద్ లో డెకరేటివ్ పోల్స్ తయారు చేయాలి, చాలా తక్కువ మంది ఉంటారు. సో మనం డెకరేటివ్ పోల్స్ తయారు చేస్తాం. దీంట్లో గోల్డ్ కలర్ కావాలంటే గోల్డ్ కలర్ ఇస్తాం, ఏ కలర్ కావాలంటే కలర్ ఇస్తాం. సో మా దగ్గర లైట్లు ఉంటాయి, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. 250 watt దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని లెన్స్ మోడల్ అంటాము. మనకి ఎక్కువ దూరం కనుక కవర్ అవ్వాలంటే సోలార్ ఈ లైట్లు వాడుకోవాలి మనం. అదే విధంగా ఇవి కూడా లెన్స్ మోడల్స్. ఇది రాకెట్ మోడల్ అంటాం. ఇది రాకెట్ షేప్ లో ఉంటది. ఇది మాడ్యూల్ అంటాం, స్ట్రీట్ లైట్ మాడ్యూల్ అంటాం. ఇది మాడ్యూల్స్ అంటే ఇది మన పోల్స్ చూసాం కదా, దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది ఫెడ్ లైట్ మాడ్యూల్ అంటాం, ఫెడ్ లైట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ స్ట్రీట్ లైట్, లెన్స్ మోడల్ స్ట్రీట్ లైట్స్. ఇవి 150 watt దాకా, 200 watt దాకా ఉంటాయి. అదే విధంగా మా దగ్గర ఈ 150 watt నార్మల్ ఉంటాయి. ఇట్లా ఏ లైట్ కావాలంటే ఆ లైట్ మన దగ్గర దొరుకుతుంది స్ట్రీట్ లైట్స్ లో. దీంట్లో ఈకో అంటేనేమో తక్కువ కాస్ట్ ఉంటుంది, తక్కువ దూరం కవర్ అవుద్ది. లెన్స్ అంటేనేమో మంచిగా ఉంటే తక్కువ దూరం కవర్ అవుద్ది. ప్రైమ్ అంటే ఎక్కువ దూరం కవర్ అయ్యింది. అదే విధంగా ఇది లెన్స్ మోడల్స్ అంటాం, వీటి ఫెడ్ లైట్స్ అంటాం. ఈ ఫెడ్ లైట్స్ కూడా సేమ్ ఉంటాయి. దీంట్లో ఇది RGB ఫెడ్ లైట్ అంటాం. దీన్ని డిఫరెంట్ కలర్స్ మారుతూ ఉంటది. ఇది రెడ్, గ్రీన్, వామ్ వైట్, న్యాచురల్ వైట్, డిఫరెంట్ కలర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. దీంట్లో అప్ టు 500 watt వరకు ఉంటుంది. దీంట్లో అప్ టు 500 watt వరకు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. సో ఈ ఫెడ్ లైట్స్ లో కూడా ప్రైమ్ మోడల్స్ ఉంటాయి. ప్రైమ్ మోడల్స్ అంటే మనం కనుక ఇక్కడ చూస్తే చూడండి, ఇది ప్రైమ్ మోడల్. ఈ ప్రైమ్ మోడల్ ఫెడ్ లైట్స్ ఇవన్నీ. సో ఈ ప్రైమ్ మోడల్ ఫెడ్ లైట్స్ మనకి 400 watt వరకు దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చి ఇవి హైవే లైట్స్ అంటాం మనం. ఈ హైవే లైట్ లో EFO మోడల్ ఉంటుంది. అదే విధంగా మనకి ప్రైమ్ మోడల్స్ ఉంటాయి. ప్రైమ్ మోడల్ అంటేనేమో ఎక్కువ హైట్ నుంచి కవర్ చేస్తుంది. ఈకో మోడల్ అంటే తక్కువ హైట్ నుంచి కవర్ చేస్తుంది. ఇది క్లీన్ రూమ్ ఫిట్టింగ్ అంటాం. మామూలు దానికి దీనికి తేడా ఏంటంటే ఇది SS బాడీతో తయారు చేస్తాం. సో క్లీన్ రూమ్ ఫిట్టింగ్ లో కొంతమంది లో క్వాలిటీ అడుగుతారు, దాంట్లో ఇది MS బాడీతో తయారు చేస్తాం. ప్రైస్ వైజ్ మామూలు దానికి దీనికి ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది కూడా 1 by 1 ఇట్లా అన్ని రకాలు దొరుకుతాయి. అదే విధంగా రెగ్యులర్ గా మనకి ఈ ట్యూబ్ లైట్స్ దొరుకుతాయి. అదే విధంగా ఈ పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ దొరుకుతాయి. ఇది మనకి ట్యూబ్ లైట్ లో దొరుకుతుంది, ఫెడ్ లైట్ లో దొరుకుతుంది, ట్యూబ్ లైట్ లో దొరుకుతుంది, 2x2 లో దొరుకుతుంది, మనకి ప్రొఫైల్ లో దొరుకుతుంది.
అదే విధంగా డౌన్ లైట్ లో కూడా దొరుకుతుంది మన దగ్గర. సో అవి పైన చూస్తాం. ఇవన్నీ బల్బులు అంటాం. దీన్ని GU10 అంటాం. GU10 అంటే మార్కెట్ లో హోటల్స్ కోసం ఉపయోగిస్తారు వీటిని. ఇది కవర్ బల్బ్ అంటాం, డెకరేటింగ్ కోసం ఉపయోగిస్తాం. దీంట్లో లావ్ సైజ్ ఉంటుంది, స్మాల్ సైజ్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ లైఫ్స్. తర్వాత ఇది చూస్తే బ్యాట్ మోడల్. సో ఇట్లా డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్లోరిటీ బ్రాండ్ మీద తయారు చేస్తాం. మన దగ్గర సర్ఫేస్ లైట్స్ కూడా ఉంటాయి. సర్ఫేస్ లైట్స్ లో ఇది ఒక మోడల్, సర్ఫేస్ లైట్ ఒక మోడల్. సో అదే విధంగా మా దగ్గర కస్టమైజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఇట్లా సపోర్ట్ చేస్తుంటారు, డిఫరెంట్ మోడల్స్ సపోర్ట్ చేస్తాం. ఈ మన బ్రాండ్స్ కాదు, వేరే బ్రాండ్స్. అదే విధంగా ఇది FLP లైట్, దీన్ని కూడా కస్టమైజ్ చేస్తాం. మా దగ్గర రెగ్యులర్ కూడా అమ్ముతాం. ఈ 2x2 లైట్స్ అంటాం. ఈ 2x2 లైట్స్ లో బ్యాక్ లైట్ అంటాం, దీన్ని స్లిమ్ అంటాం. ఈ స్లిమ్ వచ్చి 1100 ఉంటుంది, బ్యాక్ లైట్ వచ్చి మనకి 1500 ఉంటుంది. దీంట్లో కూడా AC/DC పవర్ బ్యాకప్ వచ్చే లైట్స్ ఉంటాయి. అదే విధంగా ఇవన్నీ ప్యానల్ లైట్స్ ఉంటాయి. ప్యానల్ లైట్స్ లో మనకి ఇది బ్లాక్ ఉంది. సో దీని మీద వుడ్ కోటింగ్ కూడా ఇస్తాము. మీకు ఏది కావాలంటే అది ఇస్తాం. అదే విధంగా నిందాక మనం చూసాం కదా, ఈకో ప్యానల్స్ అంటాయి. ఇది 100 రూపాయలే ఉంటుంది. మార్కెట్ లో మన ట్రూప్ బజార్లకి దీన్ని 150 రూపాయలు కొనుక్కుంటే మన దగ్గర 100 రూపాయలు దొరుకుతుంది. సో అదే విధంగా ఇది వెల్ గ్లాస్ ఫిట్టింగ్ అంటాం. ఈ వెల్ గ్లాస్ ఫిట్టింగ్ లో మనకి అన్ని మోడల్స్ దొరుకుతాయి. అదే విధంగా ఇది FLP ఫిట్టింగ్స్, అది కూడా FLP అంటే మంటలు వచ్చినా కూడా కాలిపోదు అనమాట. ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అంటారు. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అంటే ఉద్దేశం ఏంటంటే ఇది మనం సీలింగ్ లో పెట్టేసుకోవచ్చు. దీని రిసెస్ ఉంటుంది, కన్సీల్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇవాళ నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది, నేను తీసుకుని ఇట్లా పెట్టుకుంటా. రేపు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదనుకోండి, తీసుకెళ్ళి వేరే దగ్గర పెడతా. మ్యాగ్నెటిక్ ట్రాక్ అంటే ఇది మార్కెట్ లో మనకు సుమారు 3000 ఉంటుంది, మా దగ్గర 1200 దొరుకుతుంది. తర్వాత 1 వాట్ స్పాట్ లైట్స్ ఇవి. అదే విధంగా ఇది ప్లాస్టిక్ మోడల్స్, ఇవి 100 రూపాయలు దొరుకుతుంది. ఇది కూడా 100 రూపాయల లోపే దొరుకుతుంది. సో దీంట్లో స్పాట్ లైట్స్, ఆల్ స్పాట్ లైట్స్ ఉంటాయి. ఇది ట్రాక్ 2 మీటర్స్ ఉంటుంది, 3 మీటర్స్ ఉంటుంది, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అదే విధంగా ట్రాక్ లో 10 వాట్ ఉంటుంది, 20 వాట్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అదే విధంగా లేజర్ ప్లేట్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర. సో అదే విధంగా సర్ఫేస్ మౌంట్ లైట్స్ దొరుకుతాయి. మనం దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు, టిల్ట్ చేయొచ్చు, 360 డిగ్రీస్ లో తిప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా కాపర్ కలర్ ఉంటుంది, తర్వాత గోల్డ్ కలర్ ఉంటుంది. చూడండి, కాపర్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఇది బ్రిజా లైట్స్ అంటాయి వీటన్నిటిని. ఇది ఏసీ కాప్ లైట్ అంటాం. అదే విధంగా యాంటీ గ్లేర్ మోడల్స్ అంటాం, డీప్ కాప్ అంటాం. అదే విధంగా వైట్ మోడల్స్ అంటాం. ఇట్లా మనకి అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో ఇవి చూడండి, మనకి దీపావళి లైట్స్ ఉన్నాయి కదా. సో వాటర్ బస్ వెలుగుతాయి ఇవన్నీ. దీన్ని సిరీస్ లైట్స్ అంటాం. సిరీస్ లైట్స్ కూడా అన్ని దొరుకుతాయి. మనం డాబా పైన వేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. ఇవన్నీ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఈ ప్రొఫైల్స్ లో కూడా మనకి చూడండి అన్ని రకాల ప్రొఫైల్స్ ఉన్నాయి. సో అదే విధంగా ఇది బ్లాక్, వుడెన్ కోటింగ్, వైట్, ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అదే విధంగా ఇక్కడ రోప్ లైట్స్ ఉన్నాయి. చూడండి, అన్ని కలర్స్ ఉంటాయి రోప్ లైట్ మన దగ్గర. మీకు మార్కెట్ లో కూడా తక్కువ రేటు దొరుకుతుంది మన దగ్గర. మీకు మార్కెట్ లో సుమారుగా 100 రూపాయలు అంటే మన దగ్గర 50 రూపాయలు దొరుకుతుంది ఈ క్వాలిటీలో. అదే విధంగా స్ట్రిప్ లైట్స్ ఉంటాయి. స్ట్రిప్ లో కూడా RGB స్ట్రిప్ లైట్ ఉంటుంది, వామ్ వైట్ ఉంటుంది, కూల్ వైట్ ఉంటుంది, 60 వాట్ LED ఉంటుంది, 120 వాట్ LED ఉంటుంది, 240 వాట్ LED ఉంటుంది. ఇట్లా అన్ని మోడల్స్, కలర్స్ కూడా దొరుకుతాయి. తర్వాత వాటర్ లో పెట్టుకునే మోడల్స్ కూడా IP65 కూడా దొరుకుతాయి. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అన్ని దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ కాప్ లైట్స్ అంటాం వీటిని. ఈ కాప్ లైట్స్ అన్ని రకాలు దొరుకుతాయి. సో తర్వాత ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ LEDs దొరుకుతాయి మన దగ్గర. సో తర్వాత మన దగ్గర PCBలు దొరుకుతాయి. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ PCB చేస్తాం. కాయిల్స్ చేస్తాం, మాడ్యూల్స్ దొరుకుతాయి, డ్రైవర్స్ దొరుకుతాయి. సో మీకు అంటే LEDs లో ఏది కావాలన్నా దొరుకుతుంది. అదే విధంగా సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ ఉంటాయి. ఇది టచ్ సెన్సార్ అంటాం. ఇదే విధంగా హ్యాండ్ వేవ్ సెన్సార్, ఇది మీ పైకి చూపిస్తా. మోషన్ సెన్సార్ అంటాము. ఇది డేలైట్ సెన్సార్ అంటాము. ఇది కూడా మోషన్ సెన్సారే. ఇవి లెన్స్ ఉన్నాయి చూడండి, అంటే మనకి ఏ డిగ్రీలో కావాలంటే ఆ డిగ్రీ లెన్స్. సర్కస్ లో ఉంటుంది చూసారు, అది 1 డిగ్రీ యాంగిల్ పెడతాము. క్రికెట్ స్టేడియం లో 7 డిగ్రీ యాంగిల్ పెడతాము. ఇదే విధంగా హోమ్ ఆటోమేషన్ అంటాం. ఇది హోమ్ ఆటోమేషన్ లో మనకి ఈ స్మార్ట్ స్విచెస్ దొరుకుతాయి మన దగ్గర. ఈ స్మార్ట్ స్విచ్ ఏంటంటే ఇది జనరల్ గా ఒక స్విచ్ మనకి ఒక స్విచ్ వచ్చి ఇక్కడ 2 స్విచ్లు కలిసి ఒక స్విచ్ ప్లేస్ తీసుకుంటుంది అనమాట. ఈ 2 స్విచ్లు వచ్చి ఒక ప్లేస్ తీసుకుంటుంది. అంటే 4 మోడల్ కనుక అయితే ఇది 2 మోడల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి ఈ స్విచ్ కాస్ట్ వచ్చి 1600 ఉంటుంది. ఇది హోమ్ ఆటోమేషన్ చేయొచ్చు. అదే విధంగా మనం అమెరికాలో ఉండి కూడా లైట్స్ ఆపరేట్ చేయొచ్చు. ఒక డబుల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 35,000 లో అయిపోతుంది. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి. అదే విధంగా CCT చేంజ్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఒక లైట్, ఈవినింగ్ ఒక లైట్ అట్లా సెటప్ చేసుకోవచ్చు. అదే విధంగా మన దగ్గర ఫ్యాన్స్ ఉంటాయి. ఫ్యాన్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. BLDC ఫ్యాన్స్ ఉంటాయి. BLDC ఫ్యాన్ అంటే 28 వాటే కాలుతుంది. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఏ వాటేజ్ కావాలంటే ఆ వాటేజ్ సెట్ చేయొచ్చు.
వైర్స్ ఉన్నాయి, అదే విధంగా మన దగ్గర స్విచ్చెస్ ఉంటాయి, పాలికాప్ స్విచ్చెస్ ఉంటాయి, లెగ్రాండ్ స్విచ్చెస్ ఉంటాయి, ఎంసీబీలు దొరుకుతాయి, హ్యాంగింగ్ లైట్స్ దొరుకుతాయి, ఇట్లా గేట్ లైట్స్ ఉంటాయి. ఇక్కడ కొన్నే పెట్టగలిగిన డిఫరెంట్ గేట్ లైట్స్ ఉంటాయి, చాలా రకాల గేట్ లైట్స్ ఉంటాయి. ఫుట్ ల్యాంప్స్ ఉన్నాయి మన దగ్గర, షాండ్లర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక షాండ్లర్ పెట్టగలం చిన్నది సింపుల్ గా. సో అదే విధంగా ఇక్కడ బొలాడ్స్ ఉన్నాయి. సో మనకి ఎలివేషన్ లైట్స్ ఉంటాయి, ఇక్కడ కొన్నే పెట్టాం, పైన చూపిస్తాం మీకు, వాటిని బ్రాకెట్ లైట్ లైవ్ లో చూపిస్తా. ఇవన్నీ గార్డెన్ లైట్స్ ఉంటాం. ఈ గార్డెన్ లైట్స్ లో 20 వాట్ వరకు మన గార్డెన్ లైట్ దొరుకుతుంది. ఇట్లా మన దగ్గర 12 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇంకా మనం పైన లైవ్ డెమో చూద్దాం. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ, నా పేరు వై వెంకటేశ్వర్లు. ఈ గ్లో ఎల్ఈడి పెట్టి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడున్న ఈ లైట్లన్నీ ప్రొడక్ట్స్ అన్ని మనకు దొరుకుతూనే ఉంటున్నాయి. ఈ గత 7 సంవత్సరాల నుంచి నేను చాలా సైట్లో పెట్టాను, ఎక్కడ కూడా కంప్లైంట్ లేకుండా ఉన్నాయి. అయితే కొంతమంది ఎలక్ట్రీషియన్లో ఈ సొంతంగా తయారు చేసుకుంటున్నా కూడా విడివిడి మెటీరియల్ కూడా అమ్మడానికి రెడీగా ఉన్నాయి ఇక్కడ స్టాకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ విడివిడి సామాన్లు కూడా తీసుకెళ్లి తయారు చేసుకుని మీరు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉన్నది. గత 7 సంవత్సరాల నుంచి మాకు ఈ కంపెనీ వారు సామిరెడ్డి గారేమి, రామకృష్ణ గారేమి మాకు చాలా సహకారం అందిస్తూ మేము వారికి సహకారం అందిస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రొడక్ట్ తీసుకుని వెళ్తే బాగుంటుందని నా యొక్క మనవి. చాలా ఓల్డ్ ప్రొడక్ట్ చూసాం, ఈరోజు కొత్త ప్రొడక్ట్ చూద్దాం. ఇది చూడండి, ఇది కొత్తగా డెమో తయారు చేసాం మనం. ఈ డెమోలో మనం ఆన్ చేసాం అనుకోండి, చూడండి అన్ని లైట్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 60 ఎల్ఈడి పెట్టాం, ఇక్కడ 120 ఎల్ఈడి పెట్టాం, ఇక్కడ 240 ఎల్ఈడి పెట్టాం. సో దీంట్లో ఏమవుతుందంటే లైట్ అనేది పెరుగుకుంటా వస్తుంది, తక్కువ వస్తుంది. ఇటు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, వామ్ వైట్, న్యాచురల్ వైట్, కూల్ వైట్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వుడ్ లో ఫోకస్ చేసాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే రెడ్, గ్రీన్, బ్లూ, వామ్ వైట్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో అదే విధంగా మన దగ్గర కనుక చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా రోప్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఇది కొత్తగా బోర్డు తయారు చేసాం. ఈ టైప్ ఆఫ్ బోర్డు మనకి చాలా తక్కువ మంది దగ్గర దొరుకుతుంది. చూడండి ఇట్లా బోర్డు మనం డిఫరెంట్ కలర్స్ అన్ని పెట్టాం. సో ఇది స్పాట్ లైట్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ స్పాట్ లైట్స్. ఇవి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇవన్నీ డిఫరెంట్ స్పాట్ లైట్స్. సో ఇవి కాప్ లైట్. ఇది ఫస్ట్ మనం చూడండి 6 వాట్ ఉంది, 12 వాట్ ఉంది, 18 వాట్ ఉంది. ఇది కూడా 6 వాట్. డిఫరెంట్ స్పాట్ లైట్స్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ స్పాట్ లైట్స్ లో చూసి చూడండి లుక్ చాలా బాగున్నాయి. ఇది యాంటీ గ్లేర్ మోడల్స్ ఉంటాయి. ఇవి దీంట్లో ఇంకొక మోడల్ మనం ఒక ఇంటికి పెట్టుకున్నాం అనుకోండి, చూసి చాలా అందంగా ఉంటాయి. ఇవన్నీ చూడండి చాలా అందంగా ఉంది. ఇది కాపర్ రిఫ్లెక్టర్ వచ్చింది, ఇది ఇట్లా. ఇది చూస్తే బ్లాక్ రిఫ్లెక్టర్ వచ్చింది, ఇది ఇంకొక రిఫ్లెక్టర్ వచ్చింది. డిఫరెంట్ రిఫ్లెక్టర్స్ ఉండటం వల్ల మనకు అటువంటి లైట్ వేసినప్పుడు కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. లైట్ కూడా చాలా దూరం ఫోకస్ చేస్తుంది. మీకు వెనక చూసుకుంటే చాలా ఎక్కువ లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇవి ఇంకొక మోడల్స్. ఇది బ్రిజా మోడల్స్ అంట. ఈ బ్రిజా మోడల్స్ లో కూడా ఆల్ మోడల్స్ దొరుకుతాయి. దీంట్లో కొత్తగా వచ్చింది ఇది సో బ్లాక్ లో డిఫరెంట్ ఉంటుంది, వైలెట్ లాగా వచ్చింది. సో ఈ కాపర్ మోడల్స్ ఉన్నాయి, ఇది వైట్ ఉంది, బ్లాక్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ ని మనం సో ఆన్ చేసుకుంటే కూడా లైట్ కూడా చాలా దూరం ఫోకస్ చేస్తుంది. సో నెక్స్ట్ కనుక మనం చూస్తే ఇది రోప్ లైట్స్ ఉన్నాయి చూడండి. సో రోప్ లైట్ ఉన్నాయి. ఇది ప్రొఫైల్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ సర్ఫేస్ మౌంటెడ్. ఈ ప్రొఫైల్స్ అన్ని కూడా సర్ఫేస్ మౌంటెడ్ ప్రొఫైల్స్. ఇవన్నీ కూడా కన్సీల్డ్ లైట్స్. ఇవన్నీ మనం కనుక చూసుకుంటే ఇవన్నీ కన్సీల్డ్ లైట్స్ ఉంటాయి. ఆల్ కన్సీల్డ్ లైట్స్ ఉంటాయి, ఆల్ కలర్స్ ఉన్నాయి. సో ప్రొఫైల్స్ లో మన దగ్గర అన్ని మోడల్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు కనుక మనం ఇక్కడ చూస్తే ఇది పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ పవర్ పోతే బ్యాకప్ వస్తాయి. అన్ని మోడల్స్ లో పవర్ పోతే బ్యాకప్ వస్తాయి. సో మనకి తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ సోలార్ ఉన్నాయి. ఇవి సోలార్ లైట్స్. సోలార్ లైట్స్ అన్నిట్లు కూడా ఇది 50 వాటు, ఇది 40 వాటు, ఇది 24 వాటు, ఇది 24 వాటు, ఫెడ్ లైట్ 50 వాటు, ఇది ఇంటిగ్రేటెడ్ సోలార్ లైట్, అగ్రికల్చర్ లైట్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లైట్. ఇట్లా మనకి ఆల్ వెరైటీ ఆఫ్ సోలార్ లైట్స్ మన దగ్గర దొరుకుతాయి. సో ఇక్కడ చూస్తే మనకు మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ చూస్తే మీకు ఆల్ లైట్స్ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి. ఒకటి సర్ఫేస్ కి పెట్టాం, 2 హ్యాంగ్ చేసాము, 3వది ఇట్లా మనం కన్సీల్ చేసాం. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూస్తే సో ప్రొఫైల్ డిజైన్ పెట్టాం, చాలా అద్భుతంగా వచ్చింది చూడండి డిజైన్. 7 సంవత్సరం ముందుకు మా సంస్థని స్థాపించాము.
అప్పటి నుంచి మాకు ఏ ఎలక్ట్రికల్ ఎనీ ఐటమ్ ఉంటే లైట్స్ అంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది జీవీఎల్ఈడి. మేము ట్యూబ్ లైట్స్ అయినా బల్బ్ అయినా ఈవెన్ ఫ్లడ్ లైట్ అయినా ఈవెన్ స్ట్రీట్ లైట్ అయినా అన్ని అప్పటి నుంచి క్వాలిటీ ఇప్పటికీ మాకు ఏం కంప్లైంట్స్ లేదు, ప్రాబ్లం లేదు. అండ్ డెలివరీ కూడా ఎప్పుడు ఆన్ ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి విత్ ఇన్ ఎ వీక్ డెలివరీ తీసుకుంటాం. వీళ్ళు ఇంత అది కొంత తక్కువ సమయంలో 7 సంవత్సరంలో వీళ్ళు ఇంత బాగా అభివృద్ధి చెందినకి మా పర్సనల్గా కంగ్రాచులేషన్ టు సామిరెడ్డి అండ్ రామకృష్ణ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెస్ కూడా మేము ఇంట్రొడ్యూస్ చెప్తూనే ఉన్నాము. అండ్ పర్టికులర్లీ ఎల్ఈడి లైట్లో ఇది తక్కువ కాస్ట్కి ఎక్కువ క్వాలిటీ ఇచ్చిన సంస్థ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని వస్తాం. మేము బ్రాండెడ్ ఫిలిప్స్ వాడి చూసాము, విప్రో వాడి చూసాము, సెనోలక్స్ వాడి అన్ని చూసాము. దానికన్నా ఇది వీ ఫౌండ్ ఇట్ బెటర్ అండ్ రిలయబుల్ సోర్స్ని. అండ్ వీ రికమెండ్ టు ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో. జనరల్గా పబ్లిక్ కూడా మేము ఇదే ఆహ్వానం చెప్తున్నాము. వీళ్ళు ఇంకా మరీ ఇంకా ఒక పైకి సాగాలి. మిగతా లైట్స్ చూసాం మనం. సో ఆల్మోస్ట్ 100 ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మనం ఒకసారి బయట కూడా చూద్దాం కొత్తగా పెట్టినాయి. సో ఇది వేవ్ సెన్సార్ అంటాం. ఇట్లా వేవ్ తో వస్తుంది. ఇది టచ్ సెన్సార్, ఇది డే లైట్ సెన్సార్, ఇది మోషన్ సెన్సార్. ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ కూడా చూసాం. మీకు కొత్త లైట్స్ చూస్తాను ఇక్కడ. ఇవన్నీ ఎలివేషన్ లైట్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి. ఇది ఒక ప్రోగ్రామ్ చేసి ఆపరేట్ చేసాం మనం. ఇది ప్రోగ్రామ్ చేసి ఆపరేట్ చేసాం. చూడండి అన్ని లైట్స్ వెలిగాయి. ఈ ప్రోగ్రామింగ్ లో మళ్ళీ ఒకటి ఆగిపోతుంది, ఒకటి వెలుగుతుంది. సో ఇదేంటంటే మనం సెటప్ చేసాం. సో ఈ విధంగా మనకి ఇంటికి కావాలి, బయట అవుట్డోర్ పెట్టాం అనుకోండి, ఇట్లా డిఫరెంట్ లైట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందని మనకి అవుట్ సైడ్ లేదప్పుడు రోడ్ మీద అట్రాక్షన్ జరుగుతుంది అనమాట. సో ఒక బిల్డింగ్ కనుక ఉంటే మనం పైన పెట్టుకుంటే మన బిల్డింగ్ అంతా ఫోకస్ అవుతుంది. అదేవిధంగా మన దగ్గర కొత్త లైట్స్ డిజైన్స్ వచ్చాయి. చూడండి ప్రొఫైల్ డిజైన్స్, ఈ డిజైన్స్ అని ప్రొఫైల్స్ వచ్చాయి. ఓకే లైట్ చూడండి ఇది. సో ఇది డిఫరెంట్ ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. అంటే నేను సాంగ్ పాడాను అనుకోండి, సాంగ్ బేస్ మీద వస్తుంది. అదేవిధంగా నేను మాట్లాడితే వాయిస్ బేస్ మీద వస్తుంది. ఇక్కడ రెండు మారుతున్నాయి చూడండి. ఇదేమో రెడ్ కలర్ వస్తుంది, డిఫరెంట్ కలర్స్ మారుతుంది. ఇదేమో ఓన్లీ వామ్ వైట్ వెళ్తుంది. ఇట్లా మనం ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్స్ లో 100 మోడల్స్ తయారు చేసుకోవచ్చు. మన డిజైన్ ని డిఫరెంట్ గా చేసుకోవచ్చు. గ్లోలిడి కస్టమర్స్ కి తక్కువ రేట్ లో ఇవ్వడానికి ఒక బెస్ట్ ప్రొడక్ట్ సప్లై చేస్తుంది. ఇప్పటివరకు ఇండియా మొత్తం 12,000 మంది ప్రొడక్ట్ క్లయింట్స్ ఉన్నారు మాకు. అదే విధంగా 1200 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం గ్లోలిడిని 1 స్లాట్ చూడొచ్చు. చూడండి 1 స్లాట్ లో ఇవన్నీ లైట్స్ కనిపిస్తాయి. మనకు వచ్చిన అవార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో గ్లోలిడికి రండి, ఇండియా ప్రొడక్ట్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.